హలో గైస్, వెల్కమ్ టు కార్నర్లోనే యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం టీఎస్ ఈసెట్ ఎగ్జామ్స్ అలాగే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా, పోస్ట్పోన్ అవుతుందా, అఫీషియల్గా కన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మనం తెలుసుకుందాం. అండ్ అలాగే నేను అఫీషియల్ వాళ్ళతో కాల్ మాట్లాడాను. ఆ రికార్డ్ కూడా మీకు వినిపిస్తాను. అండ్ వాళ్ళు ఏమంటున్నారో మనం విందాం. అండ్ ఈ వీడియో మీరు చూస్తే కన్ఫామ్గా మీకు తెలిసిపోతే ఒక కంక్లూజన్కి వస్తారు, అసలు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా లేకపోతే పోస్ట్పోన్ అవుతుందా, ఒకవేళ పోస్ట్పోన్ అవుతే ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుందని. అండ్ ఈ వీడియో అస్సలకే స్కిప్ చేయకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నోటీస్ తెలుసుకుందాం, ఒక అప్డేట్ తెలుసుకుందాం. అదేంటిదంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఒక గైడ్లైన్, అంటే ఒక సేఫ్టీ ప్రికాషన్స్, ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ గైడ్లైన్స్ అనేది పంపించారు. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన గైడ్లైన్స్ ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత నేను అఫీషియల్ వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డ్ అనేది మీకు వినిపిస్తాను. దాంతో మీకు కంప్లీట్ అనలైజ్ చేయొచ్చు అసలు ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా లేదా అని చెప్పి. అండ్ ఈ వీడియో మీరు ఎవరు మిస్ చేయకండి, మీ ఫ్రెండ్స్తో ఫస్ట్ షేర్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సేఫ్టీ గైడ్లైన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, TSCHE స్ప్రెడ్డింగ్ ద సేఫ్టీ నెట్ ఫర్ కండక్టింగ్ ద టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు రిలీజ్ చేసిన గైడ్లైన్స్ ఇవి. అండ్ ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విల్ టేక్ ద ప్రికాషన్స్ అండ్ మెజర్మెంట్ at all the 94 examination centers in the Telangana and Andhra Pradesh to be conducted MCET exams. అంటే MCET ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే 94 ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తీసుకున్న సేఫ్టీ అండ్ ప్రికాషన్స్. అండ్ అకార్డింగ్ టు ది అఫీషియల్, సో ఫార్ అబౌట్ 1.4 lakh స్టూడెంట్స్ హ్యావ్ బి రిజిస్టర్ ఫర్ ద ఇంజనీరింగ్. అంటే ఇంజనీరింగ్కే ఇంతమంది అప్లై చేశారు. అండ్ అలాగే అగ్రికల్చర్కి 75,000 మెంబర్స్ అప్లై చేశారు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కలిపి. అండ్ వీళ్ళంతా ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, మీ స్పీకింగ్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ఇండియా TSCHS చైర్మన్, అంటే చైర్మన్ ఎవరు, టి పాపిరెడ్డి గారు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే 25,000 స్టూడెంట్స్ ఆర్ లైక్లీ టు టేక్ ద టెస్ట్ ఫర్ అరౌండ్ 2 hours. అంటే అందరికీ 2 hours ఎగ్జామ్స్ పెట్టి ఒక సెక్షన్, అంటే ఒక్క డేలో 2 సెక్షన్ కండక్ట్ చేస్తారంట. అంటే పర్ డే 25,000 మెంబర్స్ అనేది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఇందులో వాళ్ళు 2 hours రాస్తారు. అండ్ అలాగే 2 సెక్షన్ కండక్ట్ అవుతుంది పర్ డే. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సెక్షన్ కండక్ట్ అయిన తర్వాత 3 hours వాళ్ళు గ్యాప్ ఇచ్చి ఆ 3 hoursలో వాళ్ళు శానిటైజ్ చేస్తారని చెప్తున్నారు. ఇవి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్. అండ్ ఇంకా కిందికి వెళ్తే, that part of examination centers will be provided with sanitized and thermal screening facilities as part of a safety measurements. The students have to come wearing the mask and their own water bottle and carry their own small bottle for sanitizer. Also one parent will be allowed to accommodated, and వాళ్ళతో ఒక పేరెంట్స్ కూడా రావచ్చు. అండ్ till 1000 మెంబర్స్, అక్కడ 1000 మెంబర్కి టెస్టింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయంట. అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కాడ వన్ ఆఫ్టర్ అదర్ వాళ్ళని ఒక్కొక్కరిని పంపిస్తారంట. అండ్ అలాగే మనందరినీ కేర్ తీసుకోవడానికి పోలీస్ ఆఫీసర్స్ అండ్ అలాగే మెయింటెనెన్స్ వాళ్ళు అండ్ శానిటైజ్ వాళ్ళు, థర్మల్ టెస్టింగ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారంట. అండ్ దేర్ ఆర్ 90 సెంటర్స్ ఇన్ తెలంగాణ అండ్ 4 సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఎవరైతే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేసుకున్నారో లాస్ట్ డేట్ అనేది అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ఎలాంటి ఛాన్స్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఉన్న నోటీస్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందా లేదా అని చెప్తే ఎగ్జామ్ అనేది 100% కండక్ట్ అవుతుంది. నేను ఇప్పటివరకు నాకు ఓప్ ఉండేది, అంటే ఒక ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ కావు అండ్ మ్యాక్సిమం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. కానీ ఎప్పుడైతే నేను అఫీషియల్ వాళ్ళకి కాల్ చేశానో అండ్ వాళ్ళ కాల్ విన్న తర్వాత అలాగే వాళ్ళు అప్డేట్ ఇచ్చిన నోటీస్ ప్రకారం చూసుకుంటే ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నాకు ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వడం అస్సలకే ఇష్టం లేదు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ లైఫ్ని రిస్క్లో పెట్టి వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారడం ఇది తప్పు. ఎందుకంటే పేరెంట్స్ అలాగే వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఫ్యూచర్ కలరు, ఒక్కరికి కోవిడ్ అనుకున్నా కూడా ఆ సిమ్టమ్స్ బయటపడడానికి 14 days పడుతుంది. అండ్ ఆ ఒక్క పర్సన్కి అనుకుంటే ఆ ఒక్క పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి అంటిస్తే అక్కడ టోటల్ ఎన్విరాన్మెంట్ మొత్తం అంటించచ్చు. అని అంటించినట్టు తనకు తెలియదు, అంటుకున్నట్టు వాళ్ళ విద్యార్థులకు కూడా తెలియదు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళినాక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు 14 days తర్వాత సిమ్టమ్స్ బయటపడి నియర్లీ 1 lakh ఎంతనో అన్నారుగా, 1,45,000 అంటే 1.45 lakhs స్టూడెంట్స్లో
20,000 మెంబర్స్కైనా అంటుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం నేనైతే ఒప్పుకోను. నా ఒపీనియన్ అయితే అసలు కండక్ట్ చేయొద్దు. అండ్ తెలంగాణలో కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ టైంలో కోవిడ్ కేసెస్ చాలా టూ మచ్ విపరీతంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఇలాంటి టైంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ వాడినా కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడెక్కడో ఉంటుంది. అండ్ కంటైన్మెంట్ జోన్లో ఉన్న సెంటర్స్ గురించి వాళ్ళు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అండ్ హాల్ టికెట్ అనేది మన 27th రిలీజ్ అవుతుంది. 26th వారికి ఇంకేమైనా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఇప్పుడే మీరు బాధపడకండి. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యేందుకు ఎన్ఎస్యుఏ వాళ్ళు కష్టపడుతున్నారు. అండ్ నేను కష్టపడుతున్నాను. అండ్ మీకు ఎలాంటి అప్డేట్ మిస్ కాకుండా నేను కష్టపడుతున్నాను. అండ్ ఇంతకుముందు వాళ్ళతో కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎగ్జామ్స్ 100% జరుగుతాయని చెప్పి అన్నారు. అండ్ అది ఎప్పుడైతే నేను విన్నానో నాకు చాలా బాధ అనిపించింది. అండ్ వెంటనే నేను ఇంకా రీసెర్చ్ చేశాను. అండ్ ఎన్ఎస్యుఏ వాళ్ళతో నేను కాంటాక్ట్ అవుతున్నాను. అండ్ మీరు కూడా రావచ్చు. అండ్ పాపిరెడ్డి సార్కి నేను ఆల్రెడీ 5 to 10 times నేను ఆయనతో కాంటాక్ట్ అవుదామని ట్రై చేశాను. కానీ నేను ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. అండ్ ఒక 10 days బ్యాక్ నేను ఆయనతో కాంటాక్ట్ అయినప్పుడు విల్ బి సూన్ నోటిఫికేషన్ అని చెప్పి అన్నారు. అంటే విల్ బి సూన్ అప్డేట్ అని చెప్పి ఒక రిప్లై ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎలాంటి రిప్లై ఇవ్వట్లేదు. అండ్ నేను ట్విట్టర్లో ఆయన ఎవ్రీ డే నేను ట్రై చేస్తున్నాను తనతో నా ప్రాబ్లమ్స్, అంటే మీ ప్రాబ్లమ్స్, మీకున్న ఎఫర్ట్ అన్నీ ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు సార్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అని చెప్పి నేను ట్వీట్ చేస్తున్నాను. తను ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. అండ్ ఆఫీషియల్స్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుందని చెప్పారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను. అండ్ మీరేమనుకుంటున్నారు? అండ్ ఇలాంటి టైంలో అసలు ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వాలా వద్దా అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా మీరైతే రాస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే లాక్డౌన్ వచ్చినప్పుడు మీరు యూటిలైజ్ చేసుకున్నారు, బాగా చదువుకున్నారు, చదువుకొని మంచి ప్రిపేర్ అయ్యారు. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి అని ఒక అప్డేట్ వచ్చేవారికి మీరు మెంటల్గా మీరు ప్రిపరేషన్ అనేది ఆగిపోయింది. అండ్ మీరు ఇప్పుడు రాయలేని సిచ్యువేషన్స్లో ఉన్నారని నాకు అనిపించి నేను కూడా నానా రకాలుగా ట్రై చేస్తున్నాను. ఎన్ఎస్యుఏ వాళ్ళైతే టూ మచ్ ప్రెజర్ పెట్టి క్యాన్సిల్ అండ్ పోస్ట్పోన్ చేయడానికి టూ మచ్ ప్రెజర్ పెట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్ వారు ప్రయత్నిస్తున్నారు. అండ్ లెట్ వి సీ, మన 26th వారికి మనకు అఫీషియల్గా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మనకు అఫీషియల్గా నోటీస్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడున్న అఫీషియల్ అప్డేట్ నేను చెప్పాను, నన్ను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను అగనెస్ట్ కాదు, ఎగ్జామ్స్ నాకు కండక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ ఉన్న అప్డేట్ మీకు చెప్పాలి. ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ అయితే మీరొక్కరే నష్టపోతారు, నేను నష్టపోను. అండ్ నా సబ్స్క్రైబర్స్లో ఉన్న వేరే వాళ్ళు కూడా నష్టపోరు. ఓన్లీ ఎంసెట్ ఈసెట్ వాళ్ళే నష్టపోతారు. అందుకనే మీకోసమని వెంటనే ఈ వీడియో చేశాను. ఓన్లీ మీకోసమని వీడియో చేశాను. అండ్ ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో లైట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు భయపడకండి. రాస్తే మెల్ల జాగ్రత్త వెళ్ళి మాస్క్ పెట్టుకుంటే అస్సలు తీయకుండా చాలా కేర్ఫుల్గా 2 hours మీరు సపరేట్ మీకు థర్మల్ టెస్టింగ్ ఐసోలేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీరు సపరేట్గా ఒక్కొక్క క్యాబిన్లో కూర్చుంటారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనకు తంబు సిస్టమ్ అనేది లేదు. ఓన్లీ సైన్ అనేది ఓన్లీ ఫోటోగ్రాఫ్ సిస్టమ్ ఉంది, ఐ కాంటాక్ట్ సిస్టమ్స్ ఉంది. దాంతోనే మీ సిగ్నేచర్, మీ అటెండెన్స్ తీసుకుంటారు. తంబు సిస్టమ్ లేదు కాబట్టి మీరు చాలా జాగ్రత్త ఉండి మాస్క్ పెట్టుకొని, శానిటైజ్ బాటిల్ సపరేట్గా పెట్టుకొని, మీ ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని మీరు ఓన్గా వెళ్ళి కూల్గా ఎగ్జామ్ రాసి రండి. పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో, సీట్ వస్తుందో సీట్ రాదో సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మెంటల్ స్టేబిలిటీని కంట్రోల్ చేసుకోండి. అండ్ మీరు కూల్గా ఉండండి, ఎలాంటి టెన్షన్ పడకండి, మీరు భయపడకండి. ఎందుకంటే చాలా ఆత్మహత్యలు, చాలా ప్రాబ్లమ్ జరుగుతున్నాయి స్టూడెంట్స్లో. ఈ టెంపర్ అంటే వాళ్ళ దగ్గర ఒక స్టేబిలిటీ అనేది ఉండదు, చాలా టెంపర్ అయిపోతా అంటారు. మీరు అలా కావద్దు. నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటాను. అండ్ మీరు రికార్డ్ వినండి. అండ్ మీ డిసిషన్ మీ కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి గుడ్గా ఉండండి. అండ్ పోస్ట్పోన్ అయ్యేది ఉంటే వెంటనే నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద గంట క్లిక్ చేయండి ఇన్స్టా నోటిఫికేషన్స్ కోసం. అండ్ ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎన్ని వ్యూస్ ఉంటాయి అన్ని లైక్స్ ఉంటాయని అనుకుంటున్నా, కనీసం సగమైనా ఉండాలని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో నా యూట్యూబ్ ఛానల్. మీకోసం నా ఎఫర్ట్ మీరు గుర్తించి లైక్ చేయండి వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. జై హింద్. లెట్స్ స్టాప్ అవర్ వీడియో. హలో మేడం, నా పేరు షఫీ మేడం. చెప్పండి సార్. మేడం, ఇది టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతుందా లేకపోతే పోస్ట్పోన్ అవుతుందా మేడం? ఇలాంటి అప్డేట్ ఏం పోస్ట్పోన్ కాదు, క్యాన్సిల్ కాదు సార్, జరుగుతాయి. యాజ్ పర్ ది షెడ్యూల్ జరుగుతాయా మేడం? జరుగుతాయి. అంటే ఇప్పుడు కోవిడ్-19 స్ప్రెడ్ బాగా అవుతుంది కదా మేడం, ఛాన్సెస్ లేవా? అవునండి, జరుగుతాయండి. జరుగుతాయి మేడం, కన్ఫర్మా మేడం? న్యూస్ జరుగుతాయండి, జరుగుతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.